హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. థంబ్నెయిల్ చూశారు కదా, శీతాకాలంలో సబ్బు వాడొచ్చా వాడకూడదా, సబ్బు వాడడం వల్ల జరిగే నష్టాలు. మరి మన టాపిక్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ ఒత్తండి. మరిన్ని నోటిఫికేషన్స్, మరిన్ని వీడియోస్ ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి లైక్ చేయండి. అయితే లేట్ చేయకుండా మనం టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. చాలామంది స్కిన్ మెరవాలి, స్కిన్ వైట్నింగ్ ఉండాలని చెప్పని సోప్స్ అయితే వాడుతుంటారు. ఈ విషయం తెలిసిన వారికైతే కాదు, తెలియని వారి గురించి అయితే కనుక మనం చెప్తున్నాము. చాలామందికి సబ్బు వాడడం వల్లే మనం తెల్లగా అవుతాం, సబ్బు ఎంత బాగా నొరగ వస్తే అంత బాగుంటుంది అన్న విషయాలైతే చాలామంది వాసన బట్టి, దాని కలర్ని బట్టి సబ్బుని కొనటం అయితే జరుగుతుంది. లేదంటే ఫ్రెండ్ వాడుతున్నాడనో, లేదంటే మా ఫ్రెండ్ ఇది వాడుతున్నాడు చాలా వైట్గా వచ్చేసాం, మా ఫ్రెండ్ ఇది వాడుతున్నాడు చాలా బాగుందని చెప్పని ఫ్రెండ్స్ రెఫరెన్స్ నుంచి అయితే తీసుకొని సోప్స్ వాడటం చాలామంది చేస్తుంటారు. లేదు, బల్క్ ఆఫర్గా ఏదైనా వస్తుంది, 2-3 కొంటే ఒక సోప్ ఫ్రీగా వస్తుందని అలా సబ్బు కొనుక్కొని వాడేవాళ్ళు కూడా మన దగ్గర చాలా మంది అయితే ఉన్నారు. సబ్బు వాడటం వల్ల శీతాకాలంలో మరియు సబ్బు వాడటం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా మనం తెలుసుకోవాలి. చాలా మంది సబ్బు వాడటం వల్ల మురికిపోతుంది, స్కిన్ చాలా మెరుస్తుందని అపోహత అయితే కనుక సబ్బును వాడుతుంటారు. నిజమే, సబ్బు వాడడం వల్ల మురికిపోవడం నిజం. కానీ సబ్బు ఎంతవరకు మన స్కిన్ని సేఫ్గా ఉంచుతుంది, శుభ్రం చేస్తుంది, ఓకే, మరి స్కిన్ కూడా స్మూత్గా సేఫ్గా కూడా ఉండాలి కదా. అలాంటప్పుడు సబ్బులు ఏముంటే మనం సబ్బును వాడాలి, ఏమి లేకపోతే సబ్బు వాడకూడదు అనేది కూడా మనం తెలుసుకోవాలి. సబ్బు వాడటం వల్ల స్కిన్ బాగా రఫ్ అవుతుంది. ప్రత్యేకించి శీతాకాలంలో సబ్బు వాడటం చాలా అంటే చాలా తగ్గించాలి. ఒక సబ్బు వాడినట్లయితే ఎటువంటి సబ్బు వాడాలనేది కూడా మనం తెలుసుకొని సబ్బు వాడాలి. కాలానికి అనుగుణంగా సబ్బుని మనం మారుస్తూ ఉండాలి. అంతేగాని మనకి వాసన నచ్చిందనో, లేదంటే ఈ బ్రాండ్ మంచిదనో, లేదు ఇంకెవరో ఈ బ్రాండ్ చాలా బాగుంటుందని చెప్పారనో సబ్బును వాడడం మంచిది కాదు. స్కిన్ నిపుణుల దగ్గరికి వెళ్ళి మన స్కిన్కి ఏ సబ్బు సెట్ అవుతుంది, ఏ సబ్బు వాడాలనేది తెలుసుకొని సబ్బును వాడటం వల్ల మన చర్మాన్ని చాలా వరకు కాపాడుకుంటాం. ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళో, లేదంటే ఒక ఆన్లైన్కి వెళ్ళో ఆ రేటింగ్ అనేది చూసి సబ్బును కొనడం చాలా వరకు జరుగుతుంది. నిజమే, బ్రాండ్ మంచిదై ఉండొచ్చు, సబ్బు మంచిదై ఉండొచ్చు, కానీ అది మీ చర్మానికి ఎంతవరకు సహాయపడుతుంది, మీ చర్మానికి అది కరెక్ట్గా సూట్ అవుతుందో లేదా అనేది ఒక నిపుణులకి మాత్రమే తెలుస్తుంది. సో స్కిన్ నిపుణుల దగ్గరికి వెళ్ళి ఆ సబ్బు నేను వాడచ్చా వాడకూడదా అని తీసుకొని చాలా మంది చేసే పెద్ద మిస్టేక్ ఏదైనా ఉందంటే, ప్రతిరోజు వాడే మన సబ్బుని చాలా లైట్ తీసుకుంటారనమాట. ఏదోటి కొన్నామా వాడేసామా అన్న టైప్లో వాడతారు. దానివల్ల స్కిన్ డ్రై అవ్వడం. మీరు శీతాకాలం చూడొచ్చు, మనం ఇలా గీసినట్లయితే కనుక వైట్గా మన స్కిన్ మీద ఏర్పడుతుంది. సో వైట్గా వస్తుందంటే కనుక సోప్ మనకి సెట్ అవ్వలేదని అర్థం. సో మన స్కిన్కి సెట్ అయ్యే సోప్ని వాడడం చాలా అంటే చాలా మంచిది. సోప్ ఎక్కువగా వాడటం వల్ల మన చర్మంపై ఉన్న రంధ్రాలు మూసుకుపోయి ఒరిజినల్గా మన స్కిన్లో ఉండే మాయిశ్చరైజర్ని కూడా డ్యామేజ్ చేస్తుంది. ఈ విషయం చాలామంది తెలియక వాడుతున్నంతసేపు ఒక డ్రై అయిపోయి బ్రైట్నెస్ అనుకొని దాన్ని ఇంకా వాడి స్కిన్ని పాడే చేసుకునే చాలా మంది అయితే ఉన్నారు. చాలా మంది అయితే ఏ సోప్ వాడాలో తెలియక స్కిన్ని డ్యామేజ్ చేసుకునే వాళ్ళు అయితే చాలా మంది ఉన్నారు. దీని ద్వారా స్కిన్ మీద ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అవన్నీ రావడం చాలా మందిలో మనం చూస్తూనే ఉంటాం. మన ఫ్రెండ్స్ ఫేస్ అప్పుడప్పుడు చూస్తుంటాం. రెగ్యులర్గా ఉండే ఫేస్ కూడా ఒక్కొక్కసారి డల్ అవుతూ ఉంటుంది. ఎందుకు డల్ అయిందా ఏంటి అని అడిగితే చాలామంది ఏమోరా ఎప్పుడు వాడే సబ్బే వాడుతున్నాం,
అయినా మరి ఎందుకు ఇలా అయిందా అంటారు. సో మీరు ఎప్పుడు వాడే సబ్బు వాడుతున్నారు నిజమే, కానీ కాలం మారింది కదా. కాలం మారినప్పుడు కాలానికి అనుగుణంగా మనం సబ్బును ఎంచుకోవాలి. ఎండాకాలం శీతాకాలం ఒకటే సబ్బునైతే మనం వాడం కదా. అలా చాలా మంది చేసే మిస్టేక్ ఏదైనా ఉందంటే కనుక ఏ సీజన్ వచ్చినా చాలా మంది చేసే మిస్టేక్ ఒకటే సబ్బును కంటిన్యూ చేస్తారు. అలా కాకుండా శీతాకాలంలో మాత్రం ప్రత్యేకించి శ్రద్ధ తీసుకోవాలి. కొంతమంది రోజుకి 3-4 సార్లు ముఖాన్ని కడుగుతుంటారు. శీతాకాలంలో సబ్బుని ఇలా 3-4 సార్లు వాడటం మంచిది కాదు. వీలైనంత వరకు శీతాకాలంలో సబ్బు వాడటం తగ్గించడమే మంచిది. స్కిన్ మెరవడానికి, గ్లోగా ఉండడానికి చాలా మంది సబ్బును ఉపయోగిస్తారు. ఇది ఎంతవరకు నిజమంటే, సబ్బులో మీకు కెమికల్స్ లేనంత వరకు, రసాయనాలు లేనంత వరకు సబ్బు మంచిదే. మరి మీరే వాడే సబ్బులో రసాయనాలు, కెమికల్స్ ఎంత మేరకు ఉన్నాయనేది మీరు సబ్బు కొనే ప్రతిసారి చెక్ చేసే తీసుకుంటున్నారా? చెక్ చేసి తీసుకోవాలి. మరి చాలా మంది ఈ విషయం అయితే తీసుకోరు. రేటు మాత్రం చూస్తారు, వాసన చూస్తారు, రంగు చూస్తారు. లేదంటే కనుక టీవీలో వచ్చే యాడ్స్ చూసి సంతూర్ మమ్మీలాగో లేదంటే లైఫ్ డాడీ లాగో చూసుకొని సబ్బును కొంటూ ఉంటారు. ఆ సబ్బును నేను చాలా కాలం నుంచి మా అమ్మమ్మలు కూడా ఇవే వాడారండి, అంత బాగుంది, ఏ ప్రాబ్లం లేదు, నాకు మాత్రం ఎలా అవుతుంది అంటారు. సో అమ్మమ్మది అమ్మది మనది ఒకటే స్కిన్ అయి ఉండదు. కలర్ అయి ఉండొచ్చేమో కానీ స్కిన్ అయితే ఒకటి ఉండదు. ఎవరికి తగ్గట్టుగా వారికి స్కిన్లో మాయిశ్చరైజర్ లెవెల్స్ అయితే ఉంటాయి. సో మన స్కిన్కి, మన బాడీ టెంపరేచర్కి శీతాకాలం, ఎండాకాలం ఇలా ఎలా అయితే ఉంటాయో అలాగా దానికి తగ్గట్టుగా సబ్బును ఎంచుకొని వాడటం చాలా ఉత్తమమైన పద్ధతి. మీరు ఏ సోపు వాడాలి ఏంటనేది స్కిన్ కేర్ సెంటర్కి వెళ్ళో, స్కిన్ నిపుణుల దగ్గరికి వెళ్ళో తెలుసుకొని వాడటం వల్ల మీ స్కిన్ని చాలా వరకు కాపాడుకోగలుగుతారు. స్కిన్లో pH బ్యాలెన్స్ అనేది ఉంటుంది. సో మనం తీసుకునే సబ్బులు కూడా ఆ pH బ్యాలెన్స్ ఎంత మేరకు ఉందని తెలుసుకొని సబ్బు కొనేటప్పుడు తీసుకోవాలి. TFM పర్సంటేజ్ 80 పై ఉన్న సోప్స్ అయితే కనుక తీసుకోవడం చాలా ఉత్తమం. చాలా మంది తీసుకునే సోప్స్లో TFM 80% అయితే ఉండదు. 70-75% ఉన్నవైతే మీడియంగా ఉంటాయి. అంతకన్నా తక్కువ ఉన్న TFM పర్సంటేజ్ తక్కువ ఉంటే కనుక ఆ సోపు మీ స్కిన్ని చాలా అంటే చాలా హాని చేస్తుంది. మరి ఇటువంటి సోప్స్ వాడి మీ స్కిన్ని పాడు చేసుకోకుండా మీ స్కిన్ని చాలా హెల్దీగా చూసుకుంటారని కోరుకుంటున్నాను. ఇట్లు మీ రుద్రరాజా. థ్యాంక్ యూ. మరిన్ని వివరాల కోసం కిందున్న మన నెంబర్ని కాంటాక్ట్ చేయండి. అలాగే శీతాకాలంలో ఏం వాడాలో కూడా మన నెక్స్ట్ వీడియోలో చూసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.